హలో ఎవ్రీవన్. సో మా దోస్తు గాళ్ళు అయితే రివర్ ఇండి స్కూటీ గురించి, ఇది ఈవీ వెహికల్, దీని గురించి మస్తు హైప్ ఇస్తుంటే ఏందే చూద్దాం అని చెప్పి నేను వచ్చాను. సో ఇది వచ్చేసరికి రివర్ ఇండి షోరూమ్ మనకి సైబర్ టవర్స్ ఆపోజిట్లో ఉంది. సో మనమైతే ఇంకా క్విక్గా షోరూంలోకి వెళ్దాము. సో మా వాళ్ళు అయితే ఆల్రెడీ బైక్ అయితే చూస్తున్నారు. సో చూస్తే కనుక ఇక్కడ నాకు మొత్తం 3 కలర్స్ కనిపించాయి, బ్లూ, బ్లాక్ అండ్ ఎల్లో. సో మనం అయితే బ్లూది రివ్యూ చూద్దాం. ఇదే మన రెవరెండి బైక్. ఇదైతే క్విక్గా 360 డిగ్రీ వాక్ అరౌండ్ చూడండి. సో ఇదైతే లుక్ చాలా బాగా నచ్చింది. సో ఇప్పుడు మనకి ఇది వచ్చేసరికి నార్మల్ ఈవీస్కి ఈ రివర్ ఇండియాకి స్పెషల్ ఏంటంటే, ఇది మెయిన్ ఎస్యూవీ ఆఫ్ ఈవీ వెహికల్స్. స్కూటీస్లో ఎస్యూవీ టైప్ ఉంటుంది లుక్, ఫీల్ అనేది. మనకి బైక్స్లో రాయల్ ఎన్ఫీల్డ్ ఎలా అట్లాగా ఎస్యూవీ ఫీల్ వస్తుంది. సో స్పెసిఫిక్గా మనకి మిగతా దానికి దీనికి డిఫరెన్స్ చూస్తే కనుక మేజర్గా మనకి ఇదిగోండి సైడ్ అంతా సేఫ్టీ రాడ్స్ ఇవన్నీ చాలా వస్తాయి. ఫస్ట్ కంప్లీట్గా ఇక్కడ మనకి వెహికల్ పడినా డ్యామేజ్ అవ్వకుండా. నెక్స్ట్ ఇంకోటి వచ్చేసరికి మనకి ఇక్కడ ఫుట్ రెస్ట్ వస్తుంది. ఈ ఫుట్ రెస్ట్ ఏదైతే ఉందో మనకి ఇక్కడ జనరల్గా ఏంటంటే మనం ఇక్కడ లగేజ్కి ఏదైనా పెట్టుకుంటూ ఉంటాం. అవి పెట్టుకున్నప్పుడు ఇబ్బంది లేకుండా ఉండడం కోసం, లెగ్స్ కంఫర్టబుల్గా ఉండడం కోసం ఇక్కడ సైడ్ ఫుట్ రెస్ట్ ఇచ్చారు. మిగతా వెహికల్స్లో ఎక్కడ ఉండవు. ఇంకోటి మనకి సెంటర్ స్టాండ్ ఉంటుంది. సెంటర్ స్టాండ్ అనేది మిగతా ఈవీ వెహికల్స్కి యాక్సెసరీగా పెట్టుకోవాలి. మనకి ఇక్కడ ఏంటంటే కంపెనీతో పాటే వస్తుంది. నెక్స్ట్ ఇంకోటి మనకి రెట్రో లుక్ మెయింటైన్ చేయడం కోసం చేతక్ టైపు మనకి ఇక్కడ ఒక సేఫ్టీ స్టోరేజ్ ఇచ్చారు. సో దీంతో మనం ఇట్లా ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఛార్జింగ్ పోర్ట్ ఓపెన్ చేయాలంటే ఇక్కడ ఇది పుల్ చేస్తే మనకి ఛార్జింగ్ పోర్ట్ అనేది ఓపెన్ అవుతుంది. ఇదిగోండి ఇక్కడ ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. సో ఇది వచ్చేసరికి మనకి ఛార్జర్ అనేది 750 వాట్స్ వస్తుంది. బ్యాటరీ వచ్చేసరికి 4 kW. ఇది 0 to 80% ఛార్జ్ అవ్వడానికి 4 అవర్స్లో ఛార్జింగ్ అవుతుంది. దీని రేంజ్ వచ్చేసరికి కంపెనీ క్లెయిమ్ చేసేది అయితే 150 kilometers క్లెయిమ్ చేస్తుంది. బట్ యాక్చువల్ మనకి కస్టమర్ రివ్యూస్ ప్రకారం అయితే మనకి 120 వరకు క్లెయిమ్ చేస్తున్నారు. నెక్స్ట్ ఇంకొకటి డిఫరెన్స్ ఏంటంటే మెయిన్గా మీరు చూడొచ్చు, లుక్కే కంప్లీట్గా చాలా డిఫరెంట్గా ఉంటుంది మిగతా వెహికల్స్తో కంపేర్ చేసుకుంటే. దీనికి 14 inch అలాయ్ వీల్స్ వస్తాయి. నెక్స్ట్ ఫ్రంట్ సస్పెన్షన్స్ ఏంటంటే మిగతా వాటితో కంపేర్ చేసి కొంచెం చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. నెక్స్ట్ అట్లానే మిగతా వాటన్నిటికీ బెల్ట్ సిస్టమ్ వస్తుంది. దీనికి చైన్ మోడల్ సిస్టమ్ వస్తుంది. సో దీనివల్ల ఏంటంటే మనకి రైడ్ స్మూత్గా ఉంటుంది, లాంగ్ లైఫ్ ఉంటుంది. సో డిస్క్ కాంబీ బ్రేక్ సిస్టమ్ ఉంటుంది. కాస్ట్ చూసుకుంటే కనుక ఇది మనకి వచ్చేసరికి ఆన్ రోడ్ 1,70,000 పడుతుంది. మన ఎడిషనల్ ఎక్స్ట్రా వారంటీ అవన్నీ చూసుకుంటే కనుక నెక్స్ట్ యాక్సెసరీస్ తోటి క్లోజ్ టు 1,90,000 పడుతుంది. నెక్స్ట్ అట్లానే దీనికి వారంటీ వచ్చేసరికి ఈ కంపెనీ నుంచి 3 years వారంటీ వస్తుంది. 30,000 kilometers విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్. సో దీనికి సర్వీస్ కాస్ట్ వచ్చేసరికి జనరల్ ఆన్ అండ్ యావరేజ్ 1,000 రూపీస్